రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ కోసం ప్రభుత్వం చేపడుతున్న రీవెరిఫికేషన్ ప్రక్రియ దివ్యాంగుల ప్రాణాల మీదకి తీసుకొస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం వైఖరి కారణంగానే ఇలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్యామల. అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోధిస్తున్న ప్రజలు, ఫిడేలు వాయించుకుంటున్న కూటమి ప్రభుత్వం, ఎరువులు గిట్టుబాటు ధరల కోసం రైతులు, ఫీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు, తమకి రావాల్సిన బకాయిలు చెల్లించాలి అంటూ ఉపాధ్యాయులు, తమకి న్యాయం చేయండి అంటూ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు, మా పొట్ట కొట్టకండి మహాప్రభు అంటూ రోధిస్తున్న ప్రభుత్వంలో చలనం వస్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల శాపనార్థాలు అయితే పెట్టారు. పెన్షన్ పొందాలంటే దివ్యాంగులు తమ అంగవైకల్యాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వం చెప్పడం దారుణమంటున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. దివ్యాంగులతో ఆటలా బాబు గారు, దివ్యాంగులతో ఆటలా? ఈ పాపం ఊరుకునే పోదు. అదే గనక గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పింఛన్లు అంటే ప్రజల ఆత్మ గౌరవాన్ని, వాళ్ళ ఆకలికి ఆసరాగా ఉండేటువంటి పింఛన్లని ఇంటింటికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ఇంటింటికి పింఛన్లు చేర్చే విధానం చూసి దేశం దాన్ని ఆదర్శంగా తీసుకున్నవైనా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? వికలాంగుల పొట్ట కొట్టే ప్రయత్నం చేసింది. ఏ ప్రభుత్వం అయినా సరే తల్లిలా ఆదుకోవాలి గాని ఈ కూటమి ప్రభుత్వం తల్లిలా కాదు, దొంగలాగా తినే ముద్దలు లాగేసుకుంటోంది. ఈ రోజున మాటల్లో మాత్రం ప్రజా సంక్షేమం అంటూ ఊదరగొడతారు, కానీ ఈ రోజున పాలన చూస్తే మాత్రం ప్రజా విరోధం అని తేట తెల్లమవుతోంది. ప్రతి ఒక్క దాంట్లో అలాగే ఉంది. కానీ ఈ రోజున మీరు వికలాంగులకు చేసిన అన్యాయం మాత్రం ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు దివ్యాంగులపై చేసేటువంటి దాడిని ఆపాలి అని డిమాండ్ చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల వైపు నించుని వాళ్ల కోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తోంది. ఇలాగే గనక దివ్యాంగులపై మీ దాడి కొనసాగితే మాత్రం మీ పాలనను గద్దె దించే వరకు ప్రజలు నిద్రపోరు అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తూ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న.